వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లో వేకెంట్గా ఉన్నటువంటి 2600కు పైగా పోస్టులను ఫిల్ చేయడానికి ఓఎన్జీసీ నుంచి అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓఎన్జీసీకి సంబంధించి దేశవ్యాప్తంగా 25 ఆపరేషనల్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడ మరియు రాజమండ్రికి సంబంధించినటువంటి ఓఎన్జీసీ బేసిస్లో కూడా ప్రజెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్లో మనకి జాబ్స్ను అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి కాకినాడలో సపరేట్గా వేకెన్సీ ఉన్నాయి, అలాగే రాజమండ్రికి సంబంధించి కూడా ఉన్నాయి. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేరియస్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఓఎన్జీసీకి సంబంధించి అక్కడ కూడా జాబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కావాలంటే అక్కడ మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో మొదటగా ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ లైబ్రరీ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక మెకానిక్ ఆటో ఎలక్ట్రానిక్ సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మెకానిక్ ఆటో ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కోపా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఐటీఐ కోపా ట్రేడ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డ్రాట్స్మెన్ సివిల్, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టరు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, మిషనిస్టు, అలాగే మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్, మెకానిక్ డీజిల్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, కార్డియాలజీ, అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ప్యాథాలజీ, అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ రేడియాలజీ, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, అలాగే స్టెనోగ్రాఫరు, సూపర్వైజరు అండ్ వెల్డరు. సో పోస్ట్ కోడ్ నెంబర్ 19 వరకు కూడా ఐటీఐ చేసిన వాళ్ళు రెస్పెక్టివ్ ట్రేడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ సర్వేయర్ అనుకోండి, ఐటీఐలో సర్వేయర్ చేస్తుండాలి. ఎలక్ట్రికల్ అనుకుంటే ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెల్డర్ అంటే ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రెస్పెక్టివ్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో ఇక్కడ ఇచ్చినటువంటి డిసిప్లైన్స్లో వాళ్ళు దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ సంబంధించి బీకామ్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ కెమిస్ట్ అలాగే అనలిస్ట్ జాబ్కి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి సంబంధించి బీబీఏ డిగ్రీ చేసిన వాళ్ళు, సెక్రటేరియల్ ఆఫీస్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్కి డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్, అలాగే మెకానికల్ ఎగ్జిక్యూటివ్, వీటికి పోస్ట్ కోడ్ నెంబర్లు 25 నుంచి 29 వరకు ఉన్నటువంటి పోస్టులకి 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు రెస్పెక్టివ్ ట్రేడ్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి డిగ్రీ ఈ కామర్స్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్కి డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది. అలాగే కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్, సివిల్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్, ఇన్స్ట్రుమెంట్ ఎగ్జిక్యూటివ్, అలాగే మెకానికల్ ఎగ్జిక్యూటివ్ 32 నుంచి పోస్ట్ కోడ్ 37 వరకు ఉన్నటువంటి వాటికి బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పెట్రోలియం ఎగ్జిక్యూటివ్కి గ్రాడ్యుయేషన్ విత్ జియాలజీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిక్యూటివ్ సివిల్కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి ట్రేడ్స్కి సంబంధించి. ఇక మనకి ఆ కాకినాడ మరియు మిగిలిన ఇంకొక చోట ఏది మనకి కాకినాడతో పాటుగా రాజమండ్రి, ఈ 2 చోట్ల ఏమేమి పోస్టులు ఉన్నాయో చూద్దాం. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫస్ట్ కాకినాడ బేసిక్ సంబంధించి చెప్తున్నాను. సో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 23 ఉన్నాయి. డ్రాట్స్మెన్ సివిల్ 2, ఎలక్ట్రీషియన్ 11, ఎలక్ట్రానిక్ మెకానిక్ 4, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ 8, ఫిట్టర్ 11, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 6 ఉన్నాయి. మెకానిక్ డీజిల్ 2, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ 5, సెక్రటేరియల్ ఆఫీస్ అసిస్టెంట్ 2, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 2 ఉన్నాయి. సో ఇది ఏంటి కాకినాడకి సంబంధించి టోటల్గా 76 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి రాజమండ్రికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా 2, ఎలక్ట్రీషియన్ 8, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 1, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ 10, ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్ 1, ఫిట్టర్ 15, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 2, ల్యాబ్ కెమిస్ట్ లేదా అనలిస్ట్ 3, మెకానికల్ ఎగ్జిక్యూటివ్ 1, సెక్రటేరియల్ ఆఫీస్ అసిస్టెంట్ 4, వెల్డర్ 1 అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 4, మెకానికల్ ఎగ్జిక్యూటివ్ 1 పోస్ట్ ఉంది. సో రాజమండ్రికి సంబంధించి టోటల్గా 53 వేకెన్సీ అనేది ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు సంబంధించి మినిమం 18 years ఆఫ్ ఏజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ అప్ టు 24 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 6/11/2025 నాటికి మన యొక్క ఏజ్ అనేది చూసుకోవాలి.
ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 18 నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి ఏమీ ఉండదు. మనకి ఓన్లీ మనకి మన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ అసిస్టెంట్ అనుకోండి, ల్యాబ్ అసిస్టెంట్ అనుకోండి, దానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. ఓకే, క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకొని మాత్రమే మనకి ఇస్తారు. ఇందులో రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా మనకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి పోస్టులు అండి. ఇందులో మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తుంటారో బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీఈ బీటెక్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే వాళ్ళకి 12,300 రూపాయల స్టైఫండ్ పర్ మంత్ అనేది ఇస్తారు. ఇక 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి 10,000 రూపాయల 900 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రేడ్ ఎవరైతే ఐటీఐ అప్రెంటిస్షిప్ చేశారో 10th 12thలో ఉన్న వాళ్ళకి 8,200, అలాగే ఐటీఐ 1 year డ్యూరేషన్లో చేసిన వాళ్ళకి 9,600, ఐటీఐ 2 years డ్యూరేషన్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి 10,560 రూపాయల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా పైన తెలిపినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనకి ట్రైనింగ్ అనేది 12 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఓఎన్జీసీ నుంచి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎన్ని రోజుల పాటు ఉంటుందంటే 12 months పాటు మనకి ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మరి వీటికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనం అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓఎన్జీసీ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. 16/10/2025న అఫీషియల్గా మనకి ఈ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 6/11/2025 లోపు మనము అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఎక్కడెక్కడ అప్లై చేయవచ్చు అని. సో కాకినాడకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రాజమండ్రికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇక్కడెక్కడ కూడా కరస్పాండెంట్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వలేదు. అంటే తెలంగాణలో ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేయలేదు కాబట్టి అక్కడ మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఒడిస్సా వాళ్ళు అలాగే కర్ణాటక ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కర్ణాటక కూడా లిస్టులో లేదు, మనకి ఒరిస్సా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.